ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనీషాతో నీ పెళ్లి గురించి అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా? 1కి 100 సార్లు ఆలోచించాను మామ్. నాది తొందరపాటు నిర్ణయం అయితే కాదు. ఇది తొందరపాటు నిర్ణయమే మిత్రా. లేదు మామ్. లక్ష్మి చనిపోయాక మనీషాని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అప్పుడే లక్కీ దొరికింది. లక్కీ ధ్యాసలో పడి పెళ్లి గురించే మర్చిపోయాను. మరి ఇప్పుడెందుకు మనీషాతో పెళ్లి? లక్కీకి తండ్రి మాత్రమే కాదు మామ్, తల్లి ప్రేమ కూడా కావాలి. అందుకే మనీషాని ఎంచుకున్నాను. మనీషా లక్కీకి తల్లి అవగలదు అని నువ్వు అనుకుంటున్నావా మిత్రా? ఈ మధ్య మనీషా లక్కీని ఎంత కేర్గా చూసుకుంటుందో నువ్వు చూస్తున్నావు కదా మామ్. లక్కీకి మనీషా కంటే బెటర్ మదర్ దొరకదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. లక్కీ పైన మనీషాకున్నది నిజమైన ప్రేమేనా? మనీషా ఒకప్పుడు నన్ను ప్రాణంగా ప్రేమించింది. ఇప్పుడు లక్కీని ప్రేమిస్తోంది. సరే, రేపు లక్ష్మి తిరిగొస్తే అప్పుడేం చేస్తావు మిత్రా? తను చనిపోయింది కదా మామ్, ఎలా తిరిగొస్తుంది? లక్ష్మి ప్రాణాలతో ఉండుంటే? అప్పుడు తన ఇంటికి రావాలి కదా. రాలేని పరిస్థితుల్లో ఉండుంటే? నువ్వు చెప్పినట్టు లక్ష్మి నిజంగా ప్రాణాలతో ఉండుంటే తను ఈ ఇంటికి రాకపోవడానికి తను నాకు చేసిన ద్రోహమే కారణమై ఉంటుంది. అలాంటి మోసగత్తె ఇప్పుడు తిరిగొచ్చినా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మి ద్రోహి కాదు మిత్రా. లక్ష్మి చాలా మంచి. మామ్ ప్లీజ్. లక్ష్మిపై నీకున్న ప్రేమ నాకు తెలుసు. నీ దృష్టిలో తను మంచిదే కావచ్చు, కానీ నా వరకు తను మోసమే చేసింది. లేదు మిత్రా, నేను చెప్పేది వినరా. మామ్ ప్లీజ్. నువ్వు లక్ష్మి గురించి మంచిగా చెప్పినా, మనీషా గురించి చెడుగా చెప్పినా నాకు నచ్చదు. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. లక్కీకి అమ్మగా, నాకు భార్యగా మనీషాని నా లైఫ్లోకి ఆహ్వానిస్తున్నాను. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. మిత్రా, మిత్రా, నువ్వు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను అరవిందా. మనీషాను పెళ్లి చేసుకోవాలని వాడు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. లక్ష్మి గురించి చెప్తే పట్టించుకోడేంటండి? ఇప్పుడు వాడి మైండ్లో మనీషా మాత్రమే ఉంది. మనీషా తనను లక్కీని కాపాడిందని వాడు ఈ డెసిషన్ తీసుకున్నాడు. కానీ ఇది కరెక్ట్ కాదండి. లక్ష్మి ఉండగా మనీషాని ఎలా పెళ్లి చేసుకుంటాడు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.